అక్కడి నుంచి రెస్పాన్స్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాల. ఈ అయ్యూరు ఎందుకే తీసుకొచ్చారని, ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో నేను ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టాలనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద ఓరియంటేషన్ ప్రోగ్రాము కొంతమంది మరి వర్కర్స్ని గుర్తించి ఈరోజు కూర్చుంటున్నాం. ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత భోజనం చేసిన తర్వాత మన ఆఫీస్లో కూర్చుంటాం. ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క బ్యాచ్ ఆ టీము అక్కడ ఆర్యాలో కూర్చుంటారు. కుమారెడ్డి గారు, యాదగిరి గారు, అదేవిధంగా మన ముఖ్యమైన కూడా ఫైనలైజ్ చేస్తారు. ఆ విధంగా ఫ్యూచర్లో ఓరియంటేషన్ ప్రోగ్రామింగ్ అన్నటువంటి ఉద్దేశంతో నేను మామూలుగా రమ్మంటే నేను వాళ్ళ మేనవాళ్ళు కదా అట్లా వస్తాను మేనవాళ్ళు ఎక్కడతాను ఇంక్లూసివ్ వైజ్ గారు వెళ్తాను కదా. అందుకని నేనేం చెప్పాను, నేను చూడాలా రావాలని చెప్పాను. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి నేను చూడాలి రావాలని చెప్పాను. వచ్చాడు కాబట్టి అయ్యూరు కాబట్టి ఎట్లా పిల్లకాయలు ఎట్లా మాట్లాడించాడు, ఎట్లా నవ్వించినాడు, ఎట్లా ఊపించాడు, ఎట్లా రెస్పాన్స్ ఇచ్చినాడు, అట్లా ఇప్పించాడు. ఆయనే వెంకయ్య గారు, మా అమ్మ అన్నప్పుడు. కాబట్టి నేను ఊరికే పిల్లలేదల్లుడా మా యొక్క ఏపీఎఫ్కి ఖచ్చితంగా క్లాసు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రతి నెలకి ప్రతి 3 నెలలకి ఒకసారి నేను కొంతమంది వర్కర్స్ గుర్తిస్తాను. ఇదంతా పెట్టింది కేవలం ఏదో పెట్టడానికి పెట్టాల. ఇక్కడ ఎవరు ఏంటి ఎలాంటి వర్కరు, ఒక ఎగ్జాంపుల్ చెన్నకేజీ చూస్తాము, ఆయన కెపాసిటీ అయితే ఈరోజు గుర్తించాము. ఇప్పుడు అలాగే మన గిరికి చెప్పాము, ఈరోజు ఫంక్షన్ జరుగుతుంది, ఆయన కెపాసిటీ ఏందో కూడా ఇప్పుడు గుర్తించాము. అలాగే అక్కడ సురేష్ ఉన్నాడు, ఆయన కెపాసిటీని గుర్తించాము. బాలాజీ ఉన్నాడు, కెపాసిటీ గుర్తించాము. జ్ఞాని ఉన్నాడు, అదేవిధంగా మా రఘునాథ్ సింగ్ ఉన్నాడు, అదేవిధంగా మా యొక్క మనవాడు జగదీష్, వీళ్ళందరూ కూడా మేము ఎస్టిమేట్ వేసాం. నేను ఒక టీచర్ని ఫస్ట్ ఎలిమెంటరీ స్కూల్లో పనిచేశాను 1 సంవత్సరం. ఆ తర్వాత జూనియర్ కాలేజీ వరకు కూడా లెక్చర్గా పనిచేశాను. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పిహెచ్డీకి నేను గురువు. బిఏ, బిఎల్, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డీ, లెక్చరర్, ప్రొఫెసర్, స్టేట్ ఆఫీసర్, ఎమ్మెల్యే, మంత్రి, సోషల్ వర్క్. అందుకే నేను ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టాను. ఇప్పుడు గుర్తించాను. ఇందాక ఒక ఆయన గురించి చెప్పాను. ఎవరైనా కిషోర్, నందకిషోర్ గురించి ఎందుకు చెప్పాను అనుకున్నారు? అతని టాలెంట్ ఏందో, అతని తెలివితేటలేదో, అతని సేవా మార్గం ఏందో నేను అతని గురించి చెప్పాను. అలాగే ఇప్పుడు అయ్యవారి గురించి ఎందుకు చెప్పాను? అయ్యవారుగా, ఆచార్యుడిగా ఎంత మంచి పేరు ఉందో నాకు తెలుసు. ఎంత మంచిగా జనాలు బుట్లో వేసుకుంటారో నాకు తెలుసు. ఆ బుట్లో వేసుకునేది కాకుండా నా వాళ్ళని స్ట్రైట్ తీసుకొని రావాలి. ప్రతి ఒక్కరు కూడా వైద్యం పట్ల మనం చేసేటువంటి ఈ యొక్క కృషికి, ఈ యొక్క సేవకి మరి వాళ్ళందరూ కూడా మంచి నేను విద్యలో ఒక 10 మంది మరి విద్యార్థులను మరి చేర్పించే విధంగా నేను తయారు కావాలి. 10 మందికి ఆరోగ్యాన్ని చూపించే విధంగా తయారు కావాల్సినటువంటి ఒక దృక్పథాన్ని వాళ్ళలో తీసుకొచ్చే దానికోసమే ఈ ఆచార్యుడిని వెంకయ్య ఆచార్య వాళ్ళు తీసుకొచ్చే మీ అందరూ కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ రూము ఎక్కువసేపు కూర్చోలేదు. వచ్చిన వాళ్ళు కూర్చున్నారు, పోయిన వాళ్ళు పోతున్నారు, మళ్ళా తింటా ఉన్నారు. అంటే ఏమని, మనము ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజల్లో ఉన్నాం, చెప్పేది లేదు. మేము చాలా బిజీలో ఉన్నాం. ఆ పరిస్థితుల్లోనే నాకు ఫోన్ దానికి 12 నిమిషాలు నేను ఫోన్ చేశాను. ఆ విధంగా ఇప్పుడు ఒక్కొక్కరుగా వచ్చి రూమ్ ఎప్పుడు కూడా పూర్తిగా కలకలాడుతూ వెళ్తున్నాం. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే ఇంకొక 20 నిమిషాలు టైం ఇవ్వండి. ఎందుకంటే అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాల్లో కూడా వడపోసి మరి భారత రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి రాజ్యాంగ నిర్మాత, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, మన యొక్క మరి పేద బడుగు వర్గాల యొక్క తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే నవ సమాజంలో మొట్టమొదటిసారితో తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకు వచ్చి తన బాధ్యతని చదివించి ఆ బాధ్యతని టీచర్గా పెట్టి మరి అదేవిధంగా మరి 2వ వివాహాలు చేసి
సమాజంలో సమాజాన్ని తీసుకురావాలన్నటువంటి ఒక మహా వ్యక్తి. అందుకే నేను మీ అందరికీ చెప్తున్నా, మీకు మన జాస్తి కాదు, పూలే అంటే బీసీలు కాదు, అంబేద్కర్ ని పూలేని ప్రేమించేటువంటి వాళ్ళు ఈ దేశంలో ఈ ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. అందుకే ఈ అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ప్రతి ఒక్కరికి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, అదేవిధంగా రెడ్లకి, నాయుడికి, అదేవిధంగా బ్రాహ్మణులకి, వైశ్యులకి, ప్రతి ఒక్కరికి ఈ అంబేద్కర్ పూలే ఫౌండేషన్ గడప దాటిన ప్రతి ఒక్కరికి సేవ చేసేదానికి సిద్ధంగా ఉంది. ప్రతి ఒక్కరికి నేను మనం చేస్తా ఉన్నా. వాళ్ళు ఎస్సీని వారి కోసం ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు మనసార్థం, బీసీని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు మనసార్థం, మరి మనందరూ కూడా తొక్కేదానికి చేస్తా ఉన్నాడు మనసార్థం. కొంతమందిలో ఉంది. ఆ కొంతమందికి నేను ఇచ్చేటువంటి రిప్లై పేద బడుగు వర్గాలనే కాదు, ఉన్నత వర్గాల కూడా వాళ్ళకి అవసరమైనటువంటి సేవ చేసేదానికి పుట్టిందే భారతదేశంలో. ఇంతవరకు అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఉంది కానీ అంబేద్కర్ పూలే ఫౌండేషన్ మొట్టమొదటిసారిగా తిరుపతి మహానగరంలో ఇంటర్నేషనల్ సిటీ ఉంటుంది. ఈ తిరుపతిలో వర్షారత్నం తన అనిధులు మాత్రమే ఈ యొక్క అంబేద్కర్ పూలే మరి ఈ యొక్క ఫౌండేషన్ ని ఓపెన్ చేసి అన్ని వర్గాలకు సేవ చేయాలనుకునే సంస్థ ఈ అంబేద్కర్ పూలే ఫౌండేషన్ చెప్పి ఎవరైతే ఇలాంటి ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచన తీసేసి వర్షారత్నమైనటువంటి వాడు పేదల్లో పుట్టాం, దళితుల్లో పుట్టాం. ఈ రోజు ప్రతి ఒక్కరిని నా వాళ్ళు అనుకునేటువంటి మనస్తత్వం ఇచ్చినటువంటి ఆ దేవదేవుడికి నమస్కారం తెలియజేస్తూ, ఆ విధంగా మీరంతా సేవ చేస్తారు. కానీ ఎస్సీలకు మాత్రమే కాదు, బీసీలకు మాత్రమే కాదు, దీన్ని సమాజంలో కొంతమంది చెప్తూ ఉన్నారు, ఆయన ఎస్సీల కోసం చేస్తున్నాడు, ఆయన బీసీల కోసం చేస్తున్నాడు. నేను ఎస్సీలకి కాదు, బీసీలు కాదు, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవసరం ఎవరికైతే ఉందో ఆ అవసరానికి తీర్చడానికి మీకు అన్పేడ్ సీట్ ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, జాతీయ టూరిజం మాజీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన ఏపీఎఫ్ ఫౌండేషన్ తరఫున అన్నలకి, తమ్ముళ్ళకి, అధ్యక్షులకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, చాలామంది ఉన్నారు ఇక్కడ. కళాకారులు ఉన్నారు, ఇండస్ట్రీస్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, కరాటే మాస్టర్లు ఉన్నారు, అదేవిధంగా ఇంకా చాలామంది టీచర్లు ఉన్నారు. అందులో రిటైర్డ్ టీచర్లు చూడు ఎంత అందంగా ఉన్నారు. వాళ్ళు రిటైర్డ్ అనుకోరు, ఎవరు యువకులు ఉన్నారు చూడు, యంగ్ మదర్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మన వెనకాల ఉన్నారు. అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన సింగర్లకి, అందరికీ, రామచంద్రమ్మకి, ప్రతి ఒక్కరికి చేతులు జోడి నమస్కారం చేసుకుంటున్నా. ముఖ్యంగా అన్న గురించి మీరందరూ చెప్తానే ఉన్నారు, కానీ అందరూ వింటున్నారు. కానీ ఆయన ఒక్క సేవ కాదు, ఇంతకుముందు ఒక విద్యా వైద్య అన్నారు, కానీ అదే కాదు, ఇంకా ఎన్ని సేవలు చేస్తారో ఆయనకే తెలియటం. ఎందుకంటే అన్న నాకు ఎప్పటి నుంచి అనుబంధం. నిన్న ఒక రోజు ఫోన్ చేస్తాడు. నేను నా ఫోన్ ఎప్పటి నుంచో 24 సంవత్సరాలు సైలెంట్లో ఉండాలి, ఎప్పుడు రింగ్లో ఉండాలి. ఎందుకంటే తిరుపతిలో టవర్ పెట్టింది ఫస్ట్ సెల్ ఫోను తిరుపతి, రెండోది కళాహాస్తంలో టవర్ పెట్టి అందరికి సెల్ ఫోన్ ఇచ్చింది నేనే. ఆ సెల్ ఫోన్ యొక్క విషయాలు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు రింగ్ లో పెట్టుకోను, మామూలుగా సైలెంట్ లో ఉండాలి. అందుకని నిన్న 4 మాటలు రింగ్ చేశాడు. నా పక్కన సెల్ పక్కన పెట్టేసి ఉండే లోపల 5వ సూర్య మా వాళ్ళు ఆఫీస్ లో మాట్లాడుతూ ఉన్నాను, లోపలికి రింగ్ చేస్తా వస్తా, రింగ్ అవుతుంది. అక్కడ నేను రింగ్ అనే మాట తెలిసి ఉంటే నేను ఫోన్ అటెండ్ చేసేవాడిని. సైలెంట్ గా ఉంది, లోపలికి వస్తా ఉన్నాడు. ఏది అన్న లోపలికి వస్తా ఉన్నా చూస్తా ఉంటే సెల్ రింగ్ చేస్తానే ఉన్నా, సెల్ లైట్ ఎలాగ ఉంది, నీకు గమనించలా. ఆ విధంగా వెంటనే వచ్చి కనబడేసి అనుబంధం అంటే ఆయన ఒక అఫెక్షన్ అనేది ప్రతి ఒక్కరితో, చిన్నలా పెద్దలా ఎవరులే, ఆయనకి అంత అఫెక్షన్ తో ఉంటాడు. ప్రతి ఒక్కతో అనుబంధం అమ్మారు ఉంది. అదేవిధంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉండేటప్పుడు 3 మాటలు ఎమ్మెల్యే ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఆ నియోజకవర్గంలో చాలా అనుబంధంతో సేవ చేశాడు. గ్రీష్మ ఉండేటప్పుడు ఎంతెంత మందికి సేవ చేశాడు. ఆయన సేవ చేసుకోవాలా, అందరికీ సేవ చేయించాడు. అది నాకు ఒక్కరికే తెలుసు, ఎవరికే తెలియదు. పరసారత్నం గారు అంటే ఈ రోజు ఎన్నో కోట్లు సంపాదించారని చాలా మంది అనుకుంటారు, కానీ లేదు, సంపాదించాల. ఆయన అందరికీ ఆ సేవ గుణం ఈ రోజు కూడా అదే స్టార్ట్ అయిందంటే నిజంగా మీరందరూ అంబేద్కర్ చూడాల. ఇంతవరకు రెండోది ప్రతి ఒక్కరు ఎవరు మనం చూడాల, అంబేద్కరే వారసుడిగా మీరందరూ కూడా ఆయన డిక్లేర్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ వయసులో, ఇంత వయసులో 2 స్ట్రెంతులు వేసుకొని ఆయన
ఆ బాలసుబ్రహ్మణ్యం సినిమాలో ఆ ఒక గుక్క తిప్పకుండా మాట్లాడు ఒక పాట ఉంది సాంగ్. ఆ సాంగ్ మాదిరి ఇంత వయసులో కూడా ఇంత యాక్టివ్ గా అది ఎవరికి ఆ అదృష్టం, వాళ్ళ అమ్మ నాయన ఇచ్చిన అదృష్టం ఆయనకి ఇంకా కూడా 120 సంవత్సరాలు నీకు దిగిలేదని చెప్పి నేను కోరుకుంటా. అంటే ఒక స్ట్రెంత్ వేసుకొని ఆరోగ్యం బాగా లేకుండా ఇంత యాక్టివ్ ఉన్నాడంటే నిజంగా ఆయన చేతులు జోడులను నమస్కరిస్తున్నా. ఆ విధంగా అన్నం చూస్తుంటే ఈరోజు నాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఎవరైనా ఒక రిటైర్డ్ స్టేజ్లో ఏమనుకుంటారు, మనవాళ్ళని మనవరాల్ని వాళ్ళు చూసుకుంటూ ఆనందంగా కాలం గడపడం ఎందుకబ్బా మనకు, ఎందుకు కాలు బయట ఎందుకు అడుగు పెట్టాలి. కానీ ఈయన లేదు, ఏదో ముందాగా ఎవడేదో కోట వేసుకొని హ్యాపీగా కొనుక్కున్నాం, లేదే మనవాళ్ళు లేకపోదాం మనవరాలు లేకపోదాం అనుకుంటాడే, ఏమీ లేదు. ఎందుకంటే ఈ యొక్క సేవ చేయాలని నిజంగా మనసులో ఎట్టొచ్చిందో కానీ ప్రతి ఒక్కరికి సేవ. కానీ ఒక విషయం మీకు చెప్తున్నా, సొంత పని ఆయన సొంత పని ఒక పని నేను చెప్పా, నువ్వు ఈ పని నువ్వు పలానోడు చెప్పాలని. అయినా నేను చెప్పను తమ్ముడు అంటాడు. నా ఎక్కడ పోయావు, ఆ పని వచ్చి చేసి రానా 10 నిమిషాలు పోదామంటే నాకు ఏపీఎఫ్ హాస్పిటల్లో పోతున్నాను, నాకు అర్జెంట్ ఫోన్ వచ్చింది, వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నాను, మనోళ్ళు అర్జెంట్ అని చెప్పేసి వెళ్తాడు. అంటే ఆ భావం చూడండి, ఆ యొక్క ప్రజలకి సేవ చేయాలనే ఒక ఆతృత రావటం అనేది ఎవరైనా కానీ మన పని ముఖ్యంగా చూసుకొని నెక్స్ట్ మనం పోదాం అనుకుంటారే, ఆ ఆలోచన లేకుండా ఆ మనసు 10 మందికి సేవ చేయాలని వచ్చిందంటే నిజంగా అన్నకి చేతులు జోడించి మరి నమస్కారం చేసుకుంటున్నాను. ఇప్పటికే చాలా మంది మాట్లాడాలని ఎక్కువ మాట్లాడేసినాను. అదేవిధంగా ఆయన ఓపికకి నిజంగా మీరందరూ కూడా 120 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి ఆయన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా ఆరోగ్యంగా మొన్న మన నారాయణ కోచింగ్ సెంటర్ ఆయన పాపం ఫంక్షన్ పెట్టాడు, ఎక్కడ మన తిరుపతిలో పెడితే యాంకరే భయపడిపోయారు. ఎందుకంటే ఇప్పుడు మీరు వింటున్నారు, ఆయన ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గొప్ప తిప్పకుండా దాటిగా మాట్లాడుతున్నాడు. ఆ విధంగా ఆ యాంకర్ సార్ మీకు చేతులు జోడి నమస్కారం చేసుకుంటున్నా, ఎందుకంటే నేనే ఫెయిల్ అయిపోయాను సార్, నేను ఒక యాంకర్గా ఉండి నేను మీ దగ్గర నేను తట్టుకోలేకపోతున్నాను, కానీ మీకు చాలా అందంగా ఉన్నారు, మీ మీసాలు బాగుంటాయి, మీరు బాగుంటారు అని చెప్పేసి పెద్ద అవార్డు ఇచ్చేసి చేతులు జోడించి నమస్కారం పెట్టి అన్నకి అభినందించారు. అట్లా ఆ విధంగా అన్నని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా అందరినీ కూడా పాపం పలకరిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ సేవలు కాదు, మొన్న ఒక ఫ్రెండ్షిప్ లో పెళ్లి కూడా జరిగింది, నాయుడు పెళ్లి. ఆ పెళ్లిలో చూస్తే ఎవడుగా ఈయన ఉన్నాడు, పరిగిస్తున్నాడు. ప్రతి ఒక్కరు విఐపీలు వస్తా ఉంటే ప్రతి ఒక్కరు కూడా పాపం భోజనాలు పెట్టించి దగ్గరుండి వండించి వాళ్ళకి అందరికీ తృప్తిగా పంపిస్తున్నాడంటే ఎందుకు ఇవ్వాలైనా ఏం పని ఉన్నది? ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఏనా పోయేది, ఏం పోతావు నా, ఏం నా గమ్మన కూర్చోవాలా ఇంట్లో, నీకేం కావాలని అంటే తమ్ముడు అయినా జరగదు, నీ పన్ను చూసుకో, నేను చేసే సేవ నేను చేస్తానంటాడు. అంటే మనిషికి ప్రతి ఒక్కరికి ఈ కాలం ఇప్పుడు సొసైటీలో నువ్వు నాకు ఎందుకు ఏముంది, ఇద్దమ్మ కిటికూర ఇద్దమ్మ పొడగూర అనే స్టేజ్ వచ్చేసింది. కాబట్టి ఆ విధంగా జనాలు ఎవరు మారిపోయినారు. కాబట్టి అయినా కూడా ఆయన మార్పు రాలా, మరో అంబేద్కర్ అని చెప్పి మీరు భావించాల్సిందే. ఆ పేరు అంటే నిలబడిపోతుంది. అన్నగారికి చేతులు జోడించి నమస్కారం చేస్తాను. తమ్ముడా, నేను ఇంకా రిటైర్ కాదు తమ్ముడా. నేను రిటైర్ అయితే ఇప్పట్లో నేను ఎందుకు వచ్చి అంబేద్కర్ పూలే ఫౌండేషన్ పెట్టాను? కష్టం చేయాలి, పేదల కోసం కష్టపడాలి, ఈ పేద బడుగు వర్గాల కోసం దూరాలి, వాళ్ళలో అన్నితా భావాన్ని పోగొట్టి ఒక మంచితనాన్ని తీసుకొచ్చి సేవాభావాన్ని తీసుకొచ్చి వాళ్ళందరికీ సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే పార్టీలో నాకు అవకాశం లేనందువల్ల వాళ్ళ ఒత్తిడి వల్ల వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వలేకపోయినా నేను ఖాళీగా ఉండకుండా ఈరోజు అంబేద్కర్ పూలే అనేటువంటి ఫౌండేషన్ని నేను ఏర్పాటు చేసుకుని ఈరోజు పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం రాత్రి 3 పనిచేస్తున్నాను. ప్రతిరోజు కూడా నేను 12 గంటలకు లోపల నేను పండుకోను. 12 గంటలకు మా వాళ్ళు టైం బెల్ కొడతారు. ఇక్కడ ఉండే నగేష్ కానీ, ఇట్లా ఉండే జ్ఞాని కానీ, గిరి కానీ, వీళ్ళంతా కూడా ఏంటంటే 12 గంటలకు 15 నిమిషాల ముందు స్టార్ట్ చేస్తారు. నువ్వు ఆపు ఇంక ఆపు అని. అంటే 12 గంటల తర్వాత నేను పండుకోవచ్చానని చెప్పి వాళ్ళు బలవంతం చేస్తారు. 12 గంటలకు వాళ్ళు అందరూ కొడతారు. నాకు శక్తి ఉంది, నేను పని చేయగలను, మరి ముందుకు వెళ్ళగలను. నాకు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి ఒత్తిడి వలన నాకు పోస్ట్ ఇవ్వలేకపోయాడు. దానికి కూడా కారణం ఉంది. పరసారత్నం నా శిష్యుడు ఇవ్వకపోయినా బాధపడ్డు, అందరిలాగా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడు, అందరిలాగా వ్యతిరేకంగా మాట్లాడు, నా శిష్యుడు అన్నటువంటి ఉద్దేశంతో నాకు ఇవ్వాల. ఈ రోజు కాకపోయినా రేపైనా ఇస్తాడు. ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే చాలు, నేను మంచిదని చెప్పి నేను కోరుకుంటున్నాను. పరసారత్నం. అందుకే
నేను రిటైర్ కాలా. ఏ రోజైతే ఎన్ని వదిలేసేసి ఇంటికాడ కూర్చున్నానో ఆ రోజు రిటైర్మెంట్ అవుతా. ఈ రోజు నేను ఎందుకు రిటైర్ అవుతాను? నాకు దేవుడు మంచి శక్తి ఇచ్చాడు. మరి వయసు ఉన్నవాడు కాదు, మరి వృద్ధుడు, మరి ఎవడైతే తెలివైనడో వాడు వయోవృద్ధుడు అనేటువంటి తెలివైనటువంటి వాడు అంటారు. అదేవిధంగా మరి వయసు కాదండి, మనిషి యొక్క శక్తి సామర్థ్యాలు, ఫిజిక్, ఆయన యొక్క ఫిజిక్ ఎంతవరకు గట్టిగా ఉంటుందో, ఆయన ఫిజిక్ ఎంతవరకు శక్తి సామర్థ్యాలు ఉంటాయో అంతవరకు అతను శక్తిమంతుడే. కానీ వయసు వచ్చేంత మాత్రాన అతను ముసలివాడి కాదు, నేను ముసలివాడిని కాదు. నాకు దేవుడు శక్తి ఇచ్చాడు. దేవుడిని ఇంకా కోరుకున్నాను, ఇంకా శక్తి ఉండి ఇది అంతం కాదు, ఆరంభం. ఈ ఆరంభంతో నేను స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళాలి, వాళ్ళకి సేవాభావం చేయాలి. ఈరోజు కలెక్టూరు పోయాను. కలెక్టూరులో ఈరోజు 500 డ్రెస్సులు ఈరోజు మా ప్రసాద్ గారు చెప్పారు. మా అన్నయ్య గారు, ప్రసాద్ గారు, గోపి గారు, అదేవిధంగా ప్రసాద్ రమేష్ గారు అందరూ కూడా పోయాం. మేమందరం కూడా పోయి వాళ్ళకి ప్రతి ఇంటికి కూడా చీర ఇవ్వడమా, అదేవిధంగా దుప్పట్లు ఇవ్వడమా, లేకపోతే టవల్స్ ఇవ్వడమా, ఏదో ఒకటి చేశాం. అది అంతం కాదు, ఇది ఆరంభం. దీన్ని ప్రభుత్వంతో చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా అందరికీ మంచి వీధులు ఉండే విధంగా, సిమెంట్ రోడ్లు ఉండే విధంగా, తాగేదానికి నీళ్లు ఉండే విధంగా, కరెంట్ ఉండే విధంగా, స్కూల్ ఉండే విధంగా, వాళ్ళకంతా కూడా అన్ని వస్తువులు వచ్చే విధంగా ఈ అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఈ భాగస్వాములు పోరాటం చేస్తారు. తప్పకుండా కాలనీ ఆదర్శవంతమైనటువంటి కాలనీగా తయారు చేస్తామని చెప్పి మీ అందరికీ ఇది మనసారత్వం యొక్క ఆలోచన విధానం అని చెప్పి నేను తెలియజేస్తూ, నా తమ్ముడు గుర్తు చేశాడు. అన్న రిటైర్మెంట్ స్టేజ్ లో బిడ్డల్ని, మనవరాళ్ళని ముద్దు పెట్టుకొని ఆడుకుంటా అనేటువంటి నా మనవరాళ్ళు, నా మనవళ్ళు కూడా వాళ్ళకి ఒక టైమే. పొద్దున్నే పోయేటప్పుడు, స్కూల్కి పోయేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరిని బిడ్డల్ని, మనవరాన్ని దగ్గర తీసుకుంటాను, ముద్దులు పెడతాను, ముద్దులు పెట్టుకుంటాను, పంపించేస్తాను. రాత్రి ఇంకా వాడు నేను 12 గంటలకు నేను పడుకుంటాను, నిద్రపోతాను. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా మనవాడితో లిమిటెడ్ టైం మాత్రమే షేర్ చేస్తాడు. ఒకే ఒక మనడు లిమిటెడ్ కానీ టైం మాత్రం చేసుకున్నా. ఆయన శిష్యుడిగా నేను కూడా దాన్ని పాటిస్తా ఉన్నానని చెప్పి. కాబట్టి సోదరులారా, ఇప్పుడు మన శరత్ బాబు గారు వస్తారు, నెక్స్ట్ మా జగదీష్ గారు వస్తారు. వేదికను అలంకరించిన విఘ్నులకు, ఇచ్చేసిన సభికులకు, అంబేద్కర్ పూలే ఫౌండేషన్, అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే ఇద్దరు ఎవరో తెలుసా? ఒకరు గురువు, ఒకరు శిష్యులు. బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పునాది వేసిన వ్యక్తి మహాత్మా పూలే గారు. సో వాళ్ళ ఇద్దరు గురు శిష్యుల పేర్లు పెట్టుకున్నదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ పూలే ఫౌండేషన్. ఒకరు విజ్ఞాన కని, ఒకరు సమాజంలో మార్పు తీసుకురావాలని కోరుకున్న వ్యక్తి. వీళ్ళిద్దరి పేర్లు పెట్టుకుని ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు మన డాక్టర్ పరశురత్నం గారు. వారు మాజీ మంత్రివర్యులు. అతను కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద పరిశోధన చేసి ఆ లోతుపాట్లన్నీ కనుక్కొని వాటిని ప్రస్తుత సమాజానికి అనుసంధించాలని ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే ఏపీ ఫౌండేషన్ ఏమేం చేస్తుంది, ఎందుకు ఈ పేర్లు పెట్టుకున్నారు, ఏం చేస్తారు మీరు అని అడగచ్చు. మీరు విద్య, వైద్యము ఈ రెండే కాదు. విద్య అనేది ఎంత అవసరం. మన దేశ జనాభా ఎంతో తెలుసా మీకు? 146 కోట్లు. చైనా జనాభా 141 కోట్లు. మన దేశంలో ప్రతి సంవత్సరం 15 లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. క్వాలిటీ ఉన్న ఇంజనీర్ల ఎంతమంది ఇంజనీరింగ్ జాబ్స్ వస్తున్నాయి? 1,50,000 మందికి జాబ్స్ వస్తున్నాయి. మిగిలిన వాళ్ళంతా ఏమైపోతున్నారు? ఎందుకు జాబ్స్ రావట్లేదు? వీళ్ళందరినీ ఏం చేయాలి? క్వాలిటీ ఉన్న ఇంజనీర్లుగా తయారు చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్, స్కిల్స్ వీళ్ళలో ఇంపార్ట్ చేయాలి, వీళ్ళకి స్కిల్స్ నేర్పించాలి. అదే చైనా చూడండి, మనకంటే 70 ఏళ్ళు ముందుంది. ఏదో ఒక బ్రిడ్జ్ కట్టేసి మనం పెద్ద బ్రిడ్జిలు కట్టేసామని పొగుడుకుంటూ ఉంటాం. ఇట్లాంటి బ్రిడ్జిలు వేల సంఖ్యలో కట్టారు చైనీస్. ఈరోజు ప్రపంచము ఆధిపత్య అన్ని సాధిస్తున్న దేశంగా చైనా ఎందుకుందంటే విద్య.
వాళ్ళు ఏదైనా నేర్చుకున్నారంటే అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. హైలీ స్కిల్డ్ పర్సన్స్, ఇంజనీర్స్, డాక్టర్స్ ఉన్నారు. మన దేశంలో కూడా అట్లాంటి ఇంజనీర్స్ని, డాక్టర్స్ని తయారు చేయడానికి ఏపీ ఫౌండేషన్ బాధ్యత తీసుకునింది. తర్వాత సమాజం అంతా ఉంటేనే మనం బాగా చదువుకోగలం, సమాజానికి ఉపయోగపడగలం. ఎవరికైనా ఎక్కడైనా మన చుట్టుపక్కల వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే ఇమ్మీడియట్గా అటెండ్ అయిపోతున్నారు. తర్వాత కొంతమంది ఫౌండేషన్ తరఫున చేస్తున్న కార్యక్రమాలు, ఎవరైనా పారిశ్రామికంగా ఎదగాలనుకున్నా కూడా వాళ్ళకి లోన్లు కూడా అరేంజ్ చేస్తున్నాం. మ్యారేజ్ బ్యూరో పెట్టాం. ఈ రకరకాల న్యాయ సలహాలు కూడా ఇవ్వడానికి ఏపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు సాగుతున్నాయి. ఈ సదవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు.